కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మన మాచర్ల పట్టణంలో ఉన్నటువంటి 3 గ్యాస్ ఏజెన్సీస్కి సంబంధించినటువంటి గోడౌన్స్ను ఈరోజు వెరిఫై చేయడం జరిగింది. సిఎస్డి గారు నేను కలిసి నిన్న కలెక్టర్ గారి ఉత్తర్వులు ఏంటంటే, ఇప్పుడు మన కమిషనర్ గారు చెప్పినట్టుగా ఈ వార్ రిలేటెడ్ ఇష్యూస్లో భాగంగా కొంత డొమెస్టిక్ సిలిండర్స్ కానీ కమర్షియల్ సిలిండర్స్ కానీ స్కేర్సిటీ వచ్చే అవకాశం ఉందని మనకి పేపర్లలో సోషల్ మీడియాలో వస్తూ ఉన్నాయి. మన దగ్గర అయితే అలాంటి పరిస్థితి లేదు. ఇప్పటివరకు కూడా మనకి సప్లై విషయంలో కానీ డిస్ట్రిబ్యూషన్ విషయంలో కానీ ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ విషయం మీద ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడొద్దని, అంటే ముందుగా బుక్ చేసుకోవాలని లేదంటే అడ్వాన్స్గా బుక్ చేసుకోవాలని కానీ, కొంతమందికి సర్వర్స్ రావట్లేదని కానీ సర్వర్ కనెక్ట్ అవ్వట్లేదని, ఓటీపీలు రావట్లేదని కొంతమంది కలెక్టర్ గారికి తర్వాత ఆర్డీ గారికి ఇట్లా ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు అయితే మనకి గ్యాస్కి సంబంధించి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు, సప్లై ప్రాబ్లం. కాబట్టి అంటే 10 మంది 20 మంది ఒకేసారి 100 మంది సర్వర్ వాడటం వల్ల టెక్నికల్గా ఒక్కోసారి బిజీగా ఉంటుంది, అంతే తప్ప గ్యాస్ ఎక్కడ కూడా మనకు కొరత లేదు. కాబట్టి ఆ విషయాన్ని అందరూ కూడా గమనించి ఎవరు కూడా గ్యాస్ విషయంలో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి లేదు, టెన్షన్ పడాల్సిన పరిస్థితి. సిలిండర్స్ తీసుకొని గోడౌన్స్ దగ్గర రావటము అలాంటివి చేయదు దయచేసి. మీకు ఏదన్నా ఇబ్బంది వస్తే ఒక కంట్రోల్ రూమ్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ కంట్రోల్ రూమ్ నంబర్ నేను ఇప్పుడు చెప్తాను, అది నోట్ చేసుకొని అందరూ కూడా ఏదైనా సమస్య ఉంటే ఇది జిల్లా కేంద్రంలో ఉంటుంది, ఆ నంబర్కి మీరు కాల్ చేయొచ్చు. దాంతోపాటు మన మండల స్థాయిలో అధికారులు ఉంటారు, సిఎస్డి గారు, తహసీల్దారు, అదేవిధంగా మన కమిషనర్, మీరు ఎవరికి చేసినా సరే రెస్పాండ్ అవుతారు. దీనిలో భాగంగానే ఈరోజు మేము ఈ గోడౌన్స్ వెరిఫికేషన్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి క్లోజింగ్ బ్యాలెన్స్ అన్ని కూడా వెరిఫై చేశాము. వాళ్ళకు కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ముఖ్యంగా మన దగ్గర ఉన్నటువంటి హాస్టల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, అంగన్వాడీ సెంటర్స్ కానీ, స్కూల్స్ కానీ ఈ గ్యాస్ సిలిండర్స్ కొత్త కారణంగా ఏదన్నా ఇబ్బంది ఉండి అక్కడ మిడ్ డే మీల్స్ కానీ ఇలాంటివి పెట్టలేదన్న అడ్వర్స్ న్యూస్ రాకుండా ముందుగానే ఇన్ యాంటిసిపేషన్ దానికి కావాల్సినటువంటి అరేంజ్మెంట్స్ తీసుకోండి. ఏదైనా ఇబ్బంది ఉంటే అధికారుల దృష్టికి తీసుకురండి అని చెప్పి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. ఇప్పటివరకు కూడా అలాంటి సమస్య అయితే లేదు, అన్ని కూడా ఇన్ టైంలో వెళ్తూ ఉన్నాయి. అలాంటివి రాకుండా ముందుగా జాగ్రత్త చర్యలు తీసుకోవడానికే ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మేము ప్రతి స్కూల్కి సంబంధించి కానీ, ప్రతి హాస్టల్కి సంబంధించి కానీ, హాస్పిటల్కి సంబంధించి కానీ మంత్లీ రిక్వైర్మెంట్ తీసుకున్నాము. ఆ రిక్వైర్మెంట్ ఆధారంగా మన దగ్గర స్టాక్ ఉండే విధంగా ముందుగానే స్టాక్ ఉండే విధంగా ఏర్పాటు చేసుకుంటాం. కాబట్టి ప్రయారిటీ బేస్ అవి ఇస్తాం. అదేవిధంగా పబ్లిక్ కూడా ఎక్కడా కూడా ఇన్ టైంలో అరౌండ్ 28 days చెప్తున్నారు మన వాళ్ళు. 28 days బుకింగ్, ఒక సిలిండర్ బుక్ చేసిన తర్వాత 28 days తర్వాత మాత్రమే వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అలాంటి ఇబ్బంది ఎక్కడ లేదు. కాబట్టి వాళ్ళు కూడా ముందుగానే బుక్ చేసుకోవడము, లేకపోతే రెండు బయట బ్లాక్లో కొనటము అలాంటివి చేయరు. దయచేసి మీకు కావాల్సిన సిలిండర్స్ ఇన్ టైంలో మీకు అందించడం జరుగుతుంది. ఏదైనా ఇబ్బంది ఉంటే నేను ఒక టోల్ ఫ్రీ మన కంట్రోల్ రూమ్ నంబర్ చెప్తాను, అది నోట్ చేసుకుని దానికి కాల్ చేయండి. 08647252999. ఇది మన కలెక్టర్ గారి ఆఫీస్లో ఉంటుంది ఈ కంట్రోల్ రూమ్ నంబరు. ఆ విషయంలో ఎవరైనా సరే మీరు కాల్ చేయొచ్చు. అదేవిధంగా మన సిఎస్డి గారి నంబర్ వచ్చేసి 9030401219, 9030401219. అది సిఎస్డి గారి నంబరు. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారి నంబర్ అందరూ తెలిసే ఉంటుంది, 9849905838, 9849905838. ఈ నంబర్కి కాల్ చేయొచ్చు. అదేవిధంగా తహసీల్దార్ నంబర్ 9849904027, 9849904027. ఈ నంబర్కి మీరు కాల్ చేసి ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ మాకు చెప్తే ఆ సిచ్యువేషన్ మేము సెటరేట్ చేస్తాము. అదేవిధంగా డీలర్స్ సంబంధించి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది ఏంటంటే, వాళ్ళకి ఏదైనా సరే ఏదైనా డిలే అవుతున్నా కానీ, ఏదైనా సిలిండర్స్ రావడం డిలే అవుతున్నా, బుకింగ్ విషయంలో ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ వెంటనే మా దృష్టికి తెలియపరచమని చెప్పాము. అది హైయర్ అఫీషియల్స్తో మాట్లాడి వాళ్ళకు కూడా ఇన్ టైంలో వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మన మాచర్ల మండలంలో ఉన్నటువంటి అటు అర్బన్ కావచ్చు, రూరల్ కావచ్చు, వీ హ్యావ్ సఫిషియంట్ స్టాక్. మన దగ్గర సిలిండర్స్ అన్నీ ఉన్నాయి, ఎలాంటి ఇబ్బంది లేదు. ఏదైనా ఇబ్బంది ఉంటే నేను చెప్పిన నంబర్లకి మీరు కాల్ చేయొచ్చు. మండల స్థాయిలో మేము అందరూ ఉంటాం కాబట్టి వెంటనే మేము రెస్పాండ్ అవుతాము. అదేవిధంగా కలెక్టర్ గారు క్విక్ రెస్పాన్స్ టీమ్స్ అని కొంతమందిని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైనా సరే ఏదన్నా ఇబ్బంది జరిగినప్పుడు ఆర్డీఓ గారి నేతృత్వంలో డిఎస్పీ గారు వీళ్ళందరూ కలిసి క్విక్ రెస్పాన్స్ టీమ్స్ అని కూడా పెడుతున్నారు. అవి ఆర్డర్స్ ఇస్తారు. మేము కూడా ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్నటువంటి ఏజెన్సీకి సంబంధించి 3 ఏజెన్సీలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఒక ఆఫీసర్ని అపాయింట్ చేస్తాము. వాళ్ళ దగ్గర వచ్చే ఓపెనింగ్ స్టాక్ కానీ
క్లోజింగ్ బ్యాలెన్స్ గా అన్ని రోజు వెరిఫై చేస్తూ ఉంటారు. వీళ్ళు ఇచ్చిన డేటాను కూడా క్రాస్ చెక్ చేస్తారు, చేసి అక్కడ ఎలాంటి మిస్యూజ్ జరగకుండా చూస్తారు. అట్ ద సేమ్ టైం మన వాళ్ళు గుర్తు చేసినట్టుగా ఇందాక ఆ పేమెంట్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తాం. కాబట్టి పబ్లిక్ ఎవరు కూడా పానిక్ అవ్వాల్సిన పని లేదు, టెన్షన్ పడాల్సిన పని అంతకంటే లేదు. కాబట్టి కలెక్టర్ గారి ఉత్తర్వుల ప్రకారం మేము అన్ని చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం.